డొక్కా సీతమ్మ బడి భోజనంలో నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. నూజివీడులోని ఎస్ఆర్ఆర్ బాలుర పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ విద్యకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించడంతో పాటు పౌష్టికాహార లోపం లేకుండా నాణ్యమైన భోజనాన్ని అందించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న డొక్కా సీతమ్మ బడి భోజనంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూలోనే నాణ్యమైన భోజనాన్ని అందించాలని, భోజన నాణ్యతలో ఏదైనా లోపాలుంటే వెంటనే తన దృష్టికి గాని సబ్ కలెక్టర్, తహసీల్దార్ దృష్టికి తీసుకువస్తే సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని అన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ సీఈఓ శ్రీహరి, పురపాలక సంఘ వైస్ చైర్మన్ పగడాల సత్యనారాయణ, ఎంఈఓ జమలయ్య, వేములపండు శ్రీనివాస్, జెడ్పీటీసీ కృష్ణంరాజు, కౌన్సిలర్ కందుల సత్యనారాయణ, తహసీల్దార్ భద్రు, పాఠశాల నిర్వహణ కమిటీ చైర్మన్ లక్ష్మి, ఏరియా హాస్పిటల్ కమిటీ సభ్యులు కె దుర్గా తదితరులు పాల్గొన్నారు. To make us free from malnutrition, on the behalf of the Education Minister Sri Nara Lokesh Garu and Chief Minister Nara Chandrababu Naidu Garu for providing all good things for us. I especially thanks our Minister Sri Kolusu Pathasarathi Garu, who is always a hand reach. Pathasarathi Garu is a man with kind heart, compassionate and very flexible towards the need to needy. Thank you very much, sir, for being my supporting us and assuring us. I once again thank you for giving me opportunity to express my gratitude. Thank you. కార్యక్రమాన్ని ఒక గొప్ప ఆలోచనతో, ఒక గొప్ప ఆశయంతో మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రారంభించారని చెప్పేసి మనం చేస్తాము. ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవడం అంటే ఒక అవమానకరంగా భావించడం, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కేవలం పేదల పిల్లలకి, పాఠశాలల్లో పాఠాలు బాగా చెప్పరు అనే ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పిల్లలు అంత తెలివైన వారు కాదు అని ఒక దురభిప్రాయాన్ని ప్రజలకు తీసుకెళ్తాం. ఇంకా అనేక కారణాలు. కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన ఉన్నత స్థానాలు Give a big hand.